సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను జానకి. నంద్యాలలో 8 ఏళ్ల బాలికపై మైనర్ బాలుర అత్యాచారం ఘటన ఇప్పుడు సంచలనం రేపుతోంది. 3వ తరగతి చదువుతున్న బాలికపై ఆమె సీనియర్లే అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితుల్లో ఒకరు 6 కాగా మరొకరు 7వ తరగతి చదువుతున్నారు. చిన్న వయసులో ఈ తరహా నేరానికి పాల్పడడం నివ్వెరపరుస్తోందని చెప్పుకోవచ్చు. బాలికను చంపి పడేశామని నిందితులు చెప్పడంతో ఎన్డీఆర్ఎఫ్ బృందం రంగంలోకి దిగింది. 30 మంది నీటి అడుగున గాలిస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఇదే అంశం మీద మనతో పాటు మాట్లాడడానికి ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ చైల్డ్ సైకాలజిస్ట్ చంద్రక్రాంతి గారు. ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం క్రాంతి గారు. మేడం నమస్తే అండి. నంద్యాలలో జరిగిన ఇన్సిడెంట్ అయితే నిజంగానే కలకలం రేపుతుంది. చాలా బాధ అనిపిస్తుంది. చాలా చిన్న అమ్మాయి, ఈ పిల్లలు కూడా చాలా చిన్నవాళ్ళు. ఏంటి ఈ ఘటన గల కారణాలు? పిల్లల్లో నేర వృత్తి పెరిగిపోతుందా, లేకపోతే ఏంటి ఇంత చిన్న వయసులో? అసలు ఈ ఘటనను చూస్తే చాలా దురదృష్టకరం అండి. ఎందుకంటే ఆ ఏజ్ పిల్లలు కూడా 6th 7th అంటే ఒక 11-12 సంవత్సరాల మధ్యలో ఉంటాయి వాళ్ళ వయసు కూడా. అంటే ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే ముఖ్యంగా పేరెంట్స్ పిల్లలతో ఉండే విధానం కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ జరిగిన విషయంలో మనం ఆలోచిస్తే ఏంటంటే అంటే పిల్లలు ఈ యొక్క మొబైల్స్కి అడిక్ట్ అయిపోయి అంటే పేరెంట్స్ పిల్లలకు కరెక్ట్ టైం ఇవ్వకుండా మెయిన్గా ఏమైపోతుందంటే పిల్లల్ని ఎంగేజ్ చేసే క్రమంలో వాళ్ళకి ఏదో ఒకటి మొబైల్ ఇచ్చేస్తే వాళ్ళు ఎంగేజ్ అయిపోతారు. అంటే మా పని మేము చేసుకుంటాం, వాళ్ళ పని వాళ్ళు చేసేసుకుంటారు అనే ఆ టైంలో ఏమైపోతుందంటే వాళ్ళ మీద మనం ప్రత్యేకమైన దృష్టి పెట్టలేకపోతున్నాం. అసలు వాళ్ళు ఏం చూస్తున్నారు, అంటే ఎలాంటి వెబ్సైట్ చూస్తున్నారు, మనం వాళ్ళ యొక్క మానసిక పరిస్థితి ఏంటో తెలియకుండా అయిపోయింది. ప్రతిరోజు పిల్లలు ఏమైపోతుందంటే స్కూల్ నుంచి రాగానే కాసేపు ఆడుకోవాలన్న వాళ్ళ యొక్క ధ్యాస కూడా లేదు. రాగానే ఇంటికి వచ్చి మొబైల్ లేకపోతే టీవీ. సో ఈ విధమైన ప్రవృత్తి ఏమైపోతుందంటే వాళ్ళు దానికి అడిక్ట్ అయిపోయి వాళ్ళు ఇప్పుడు వచ్చే సోషల్ మీడియా కూడా చాలా మటుకు ఏమైపోతుందంటే ఫేస్బుక్ కానీ మిగతా ఇన్స్టాలో కానీ అన్నీ వచ్చే వీడియోస్ కానీ ఎట్లయిపోయినాయి అంటే చాలా వరకు అడల్ట్ కంటెంట్ ఎక్కువ వస్తుంది. సో దానికి కూడా పిల్లలు అడిక్ట్ అయిపోయి రీసెంట్లీ నా దగ్గరకు ఒక కేసు వచ్చిందండి. ఆ అబ్బాయి 7th క్లాస్ చదువుతున్నాడు. ఆ పేరెంట్ నా దగ్గరకు వచ్చి సరికి ఇట్లా సంగతి ఇట్లా మా బాబు ఏం జరిగిందంటే ఆ బాబు అంతకంటే 15 days వరకు కూడా డైలీ వాళ్ళ మమ్మీ ఫోన్ ఒక ½ an hour చూసేవాదంట వాళ్ళ పేరెంట్స్ ముందే. ఓకే. తర్వాత ఏమైపోయింది, ఆ పిల్లవాడు చూస్తుంటే నాకు తెలిసి ఆ ఫేస్బుక్ ఇన్స్టాలో అడల్ట్ కంటెంట్ వచ్చినట్టుంది. ఆ బాబు ఏంది ప్రతిరోజు వాళ్ళ అమ్మ మొబైల్ తీసుకోవడం, బెడ్రూమ్లోకి వెళ్ళి డోర్ క్లోజ్ చేసేసి ఆ అబ్బాయి చూస్తున్నట్ట. సో వీళ్ళకి ఒకసారి డౌట్ వచ్చి ఆ పేరెంట్స్ వాళ్ళ ఫాదర్ ఆ మొబైల్ ఆ బాబు చూసిన తర్వాత తీసుకొని చెక్ చేస్తే ఆ అబ్బాయి చూసేది 7th క్లాస్ చదివే అబ్బాయి చూసేది ఏంటంటే పోర్న్ వీడియోస్. అంటే అసలు ఎక్కడికి పోతుంది, అసలు ఆ పిల్లవాడికి ఎట్లా అలవాటు అయింది అంటే ఇప్పుడు కొట్టినంత మాత్రాన పిల్లవాళ్ళకి మారుతనేది కష్టం. సో వాళ్ళను ఏ విధంగా చేయాలి? ఇప్పుడు ఆయనకు ఎంతసేపు ఏం చేసినట్టు అసలు ఇంట్లోనే మొబైల్ లేకుండా చేసేసుకున్నప్పుడు ఆయన అంటే వాళ్ళు కూడా వాడేది కూడా చాలా తక్కువ వాడి అసలు ఆ పిల్లవాడిని ఇప్పుడు మొన్న తీసుకుపోయి హాస్టల్ వేస్తా అని చెప్పిండు. నిజంగా ఇప్పుడు ఏమైపోతుందంటే బయట ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు ఇళ్ళలో ఏమైపోతుందంటే వైఫ్ అండ్ హస్బెండ్ వర్కింగ్ ఉన్నారు. సో వాళ్ళు ఆ పిల్లలతో గడపలేక అంటే మళ్ళీ మనం అతి గారాభం కూడా చాలా ఎక్కువైపోయింది పేరెంట్స్ యొక్క. ఆ అతి గారాభం వల్ల కూడా పిల్లలు ఈజీగా ఖరాబ్ అయిపోతారు. నాకు మొబైల్ లేకుండా అది చేయ, నేను మొబైల్ ఇస్తే నేను అన్నం తింటా, నేను మొబైల్ ఇస్తే నేను చదువుకుంటా, లేకపోతే నేను చేయను అనే ఒకసారికి పేరెంట్స్ కూడా సరే ఏదో ఒకటి మేనేజ్ చేసి పిల్లలను చదివిద్దామనే ఆలోచనలతో ఏమైపోతుందంటే ఈ మొబైల్స్ వాడడం వల్ల మొబైల్స్ వచ్చే అడల్ట్ కంటెంట్ పిల్లలు చూసి చాలా వరకు చెడిపోతుంటారు. ముఖ్యంగా పేరెంట్స్ ఏంటంటే ఇలాంటి విషయాల్లో పేరెంట్స్ వాళ్ళ యొక్క పిల్లలు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏం రాస్తున్నారు, వాళ్ళు ఇప్పుడు సపోజ్ వాళ్ళు టీవీ చూసినా కూడా మనం అక్కడ కూర్చొని అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ యొక్క మానసిక పరిస్థితి. చాలామంది పిల్లలు కూడా పొద్దున్న టిఫిన్ మిస్ చేస్తారని చెప్తారు. అంటే పిల్లలంతా ఏమైపోతుందంటే వీటికి అడిక్ట్ అయిపోయి తొందర చూడాలి, తొందర వాటికి అడిక్ట్ అయిపోయి వీళ్ళు కనీసం వీళ్ళ యొక్క ఆరోగ్యం మీద కూడా మనం శ్రద్ధ పెట్టలేకుండా తయారవుతుంది పిల్లలు. అసలు వాళ్ళకి ఫిజికల్ గేమ్స్ అంటూ లేకపోయింది. స్కూల్ నుంచి రాగానే మొబైల్ పట్టుకోవాలి, స్కూల్ నుంచి రాగానే టీవీ చూసుకోవాలి. సో ఇలాంటి ప్రవర్తనతో ఏమైందంటే ఇలాంటి విపరీతమైన ఆలోచనలు వస్తున్నాయి పిల్లలకి. అసలు అది వింటేనే మనకే చాలా దురదృష్టకరం అనిపిస్తుంది. అసలు ఎట్లా అనిపిస్తుంది అంటే 6th క్లాస్ 7th క్లాస్ ముగ్గురు సార్, యాక్చువల్గా ముగ్గురు. అవును. అసలు ఏంటి ప్రవృత్తి ఎందుకు పెరుగుతుంది? నేర స్వభావం పిల్లలకి అంటే ఎక్కువ ప్యాంపరింగ్, లేకపోతే టెక్నాలజీ కూడా మనం చాలా వరకు పెరిగిందని చెప్పుకుంటున్నాం. ఈ టెక్నాలజీ అన్నిటికీ కారణం ఇప్పుడు చాలా మంది కూడా స్కూల్స్లో కూడా ఏమైపోతుంది ప్రతిదీ హోంవర్క్ ఇట్లంతా మొబైల్స్లో ఇస్తున్నారు. చాలా మంది మనం కూడా చాలా అంటే మనం అనుకరించిన మనకు బాగా పేరెంట్స్ కూడా అలవాటు. మన కొలీగ్స్ లేకపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళ పిల్లలకి ట్యాబ్ ఇస్తే మనం కూడా ఇట్లా ట్యాబ్ కొనియాలి. పిల్లలు కూడా ఇట్లా అయిపోయిందంటే పెద్ద స్కూల్స్లలో ట్యాబ్లు వాడుతున్నారు,
ఆ ట్యాబ్లలోనే వీళ్ళకి మొత్తం హోంవర్క్ అంతా ట్యాబ్లలోనే వస్తుంది. దానికి అడిక్ట్ అయిపోయి కూడా ఏమైపోతుంది, ఎంతసేపు ఒక 1 అవర్లో చేసుకుంటూ వస్తుంది, మిగతా టైం అంతా అంటే కోవిడ్లో మనకి ఏమైపోయిందంటే ఈ ఆన్లైన్ క్లాసుల వల్ల మనం మొబైల్స్ మన పిల్లలకి ఎప్పుడైతే మనం వద్దు అనుకున్న మొబైల్సే మనమే ఇచ్చి వాళ్ళను ఖరాబ్ చేసిన పరిస్థితి ఏర్పడ్డది. ఎందుకంటే అప్పుడున్న పరిస్థితుల్లో మనం చేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. సో ఇప్పుడున్న దాంట్లో ఏమైపోయిందంటే అంటే పిల్లలకి మనం ఎంగేజ్ చేయాలి. అసలు మార్నింగ్ లేచిన కాడి నుంచి అట్లీస్ట్ వాళ్ళకి ఏదో ఒక పని, అట్లీస్ట్ పిల్లలకి అంటే మనం ఇప్పుడు వెనకట ఈ టైంలో అంటే వర్షాకాలంలో మనకు వన మహోత్సవం అని, ఇప్పుడు సిబిఎస్ఈ స్కూల్స్ జూలైలో వన మహోత్సవం జరుగుతూ ఉంటుంది. అసలు కనీసం స్కూల్స్ కాదు కదా, పేరెంట్స్ కూడా వీటి మీద అంటే పర్యావరణం మీద అవగాహన చెప్పడం కానీ, అంటే కొన్ని చెట్లు పెంచడం కానీ, వాళ్ళకి ఒక చెట్టు పెంచి దీన్ని రోజు పెంచుకోండి, చిన్న చిన్న కోడి పిల్లలు కూడా ఇచ్చి వాళ్ళని మేనేజ్ చేయొచ్చు. ఇలాంటి మనం పిల్లలకు ఎంకరేజ్మెంట్ చేసి ఇవ్వాలి. కానీ ఏం చేస్తున్నాం మనం, ఇవి ఏం చేయకుండా పెద్ద పెద్ద స్కూల్స్ అని ఈ రోజుల్లో కార్పొరేట్ స్కూల్స్ అని చెప్పేసి అక్కడ అంటే మొత్తం టెక్నాలజీకి అడిక్ట్ అయిపోయి ప్రతిదీ ఏదైనా కావాలంటే గూగుల్లో కొట్టడం, అంటే మనమే నేర్పుతున్నాం. ఇంకోటి ఏంటంటే కూడా ప్రతి పేరెంట్ కూడా పిల్లలతోని అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు, అంటే వాళ్ళు చేసేది కరెక్టేనా కాదా అనేది కూడా వీళ్ళు ఎవరు అబ్జర్వ్ చేయలేకపోతున్నారు. అంటే వాళ్ళని ఎంగేజ్ చేయాలంటే వాళ్ళకి మొబైల్ ఇవ్వాలి. ఈ మొబైల్ ఇవ్వడం అనేది కూడా ఎంతవరకు వచ్చిందంటే అంటే సార్ ఒక్కటి మొబైల్ ఇవ్వడం ఎంతవరకు వచ్చింది అంటే మనం కోవిడ్ టైంలో చూసాము, ఆన్లైన్ క్లాసెస్ అని చెప్పారు, అప్పటి నుంచి మనం మొబైల్స్ ఇవ్వడం స్టార్ట్ చేసాం పిల్లలకి. ఇప్పుడు మీకు కూడా తెలుసు కార్పొరేట్ స్కూల్ మీకు కూడా ఉంది కాబట్టి క్రాంతి గారు, ఎస్ అంటే ఈ ఏజ్ నుంచే ఫోన్స్ స్కూల్కి ఎలా ఉంటుందా, మరి ఎక్కడ పిల్లలకి ఈ నేర ప్రవృత్తి పెరిగిపోతుంది అని అంటారు. అంటే 6-7 తరగతులు చదివే పిల్లలు 8 ఏళ్ల బాలికపై అత్యాచారం చేశారు అని అంటే అత్యాచారం చేసి హత్య చేయడము, ఆ పాప బాడీ కూడా కనిపించకుండా చేయడం జరిగింది. ఎస్ అంటే దీని అంతటికి ఏంటి కారణము, పిల్లల్ని ఎట్లా ప్రొటెక్ట్ చేయాలి, అసలు ఏ విధంగా ప్రొటెక్ట్ చేయాలి? రైట్, ఇప్పుడు మన సమాజం కూడా ఎట్లయిపోయిందంటే ఇప్పుడు ఒక స్కూల్ ఉంది, ఆ స్కూల్లో టీచరు పిల్లవాడిని పిలిచి ఏదైనా కొంచెం మందలియాలంటే భయపడుతున్నారు. ఏంటంటే ఇవాళ కొంచెం మనం మందలిచ్చేసరికి తెల్లగట్ల వాళ్ళ అమ్మను, వాళ్ళ నాన్నను, వాళ్ళ మామయ్యలను 4 తీసుకొని వచ్చి మా అబ్బాయిని ఎందుకు కోపడ్డావు, మా అబ్బాయిని ఎందుకు కొట్టిండవు అని చెప్పేసి అడిగే పరిస్థితి వచ్చేసరికి టీచర్స్ కూడా ఏమైపోతుందంటే వాడిని ఏమన్నా అంటే మళ్ళీ 10 మంది వస్తారు అని ఆ భయంతో కూడా వీళ్ళను కరెక్ట్గా కొంచెం అంటే ఇప్పుడు మనం ఎంత చెప్పినా కూడా ఇప్పుడు దెబ్బకైనా దేవుడు ఉణుకుతారనే ఒక నానుడి ఉన్నది. సో పిల్లలకి కొంచెం భయం ఉండాలండి, భయం ఉంటేనే వాళ్ళు చదువుతారు. ఆ భయం అనేది కూడా లేదు. ఇంకొకటి ఏంటంటే మనం పేరెంట్స్ కూడా ఏం చేస్తున్నాం అంటే ప్రతిదీ పిల్లల్ని డిపెండ్ చేస్తున్నాం. ఇప్పుడు మనం సపోజ్ బయటికి వెళ్ళి ఏదన్నా ఒక పెన్సిల్ కొనుక్కరావాలన్నా పెన్ కొనుక్కరావాలన్నా కూడా డాడీ ఆఫీస్ వచ్చేటప్పుడు తీసుకొస్తారు, మమ్మీ వచ్చేటప్పుడు తీసుకొస్తారు అని ఇలా చెప్తున్నాను తప్పించి వాళ్ళకి అసలు బయటికి పోయే స్కోప్ ఇట్లా వాళ్ళు భయపడుతున్నారు పిల్లలు. ఏమంటే ఎంతసేపు ఒక కేజ్డ్ బర్డ్ లాగా పెంచుతున్నాం మనం. సో వాళ్ళకి బయట ఏం జరుగుతుంది, అసలు కొన్ని మానవ సంబంధాలు కూడా మనం ఇప్పుడు కొన్ని ఫంక్షన్స్కి మనం పిల్లల్ని తీసుకెళ్ళాం, ఎందుకంటే వీళ్ళు వస్తే వీళ్ళు ఆగం చేస్తారని చెప్పేసి అనుకుంటాం. కానీ బయటికి తీసుకెళ్తే వీళ్ళకి కొన్ని మానవ సంబంధాలు తెలుస్తాయి. మనం తీసుకెళ్ళినప్పుడు మన అక్క చెల్లెలు కానీ మన నానమ్మలు, తాతయ్యలు, అమ్మమ్మలు వీళ్ళందరూ కలిసినప్పుడు ఏమైందంటే అక్కడ ఒక బాండింగ్ అనేది ఏర్పడుతూ ఉంటుంది. అదేవి మనం ఎవరు చేయట్లేదు. సో వాటి వల్ల కూడా ఏమైపోతుందంటే వీళ్ళకి తెలియట్లేదు అసలు అంటే సమాజంలో ఎట్లా ఉండాలి, ఎట్లా చేయాలి. ఓన్లీ స్కూల్కి వెళ్ళేసరికి హోంవర్క్, ఇంటికి వచ్చి చదువుకోవాలి, మళ్ళీ పడుకొని మళ్ళీ పొద్దున్న లేచి వెళ్ళిపోవాలి, వచ్చినాక ట్యాబు, మళ్ళీ హోంవర్క్ కూడా ఎట్లా ఇస్తున్నాం అందరం టీచర్లకు మొబైల్లో పంపుతున్నాం. ఇంటికి రాగానే పేరెంట్ ఇంతకుముందు మొబైల్ వద్దు అని అనుకునే టైంలో నాకు హోంవర్క్ వచ్చింది, మొబైల్ వచ్చింది ఇవ్వండి. సో దానివల్ల ఏమైపోతుందంటే ముఖ్యంగా ఈ మీడియా కానీ ఇప్పుడు టీవీలలో వచ్చే ఇప్పుడు సినిమాలలో కూడా కానీ సినిమాలు వచ్చే కంటెంట్ కూడా ఎట్లా అంటే కొన్ని సినిమాలు అయితే చూడడానికి చాలా క్రూరంగా ఉంటుండే, అయినా కూడా ఆ అడల్ట్ కంటెంట్ వేసేసి మనకు పిల్లలకు కూడా కంపల్సరీ అందరూ ఇప్పుడు ఓటీటీలు వచ్చినాయి. ఇంతకుముందు అంటే ఆ సినిమాకు 18 సంవత్సరాలు దాటిన వాళ్ళు పోవాలని ఒక ఉండే కదా, ఇంట్లో ఓటీటీలు వచ్చేసరికి ఏమైపోతుంది కంపల్సరీ అందరూ చూస్తున్నారు. సో ఇలాంటి వాటి ఏంటంటే మనం యాజ్ ఎ పేరెంట్గా మనం పిల్లల్ని మనం కంట్రోల్ చేసుకోవాలి, మనం అబ్జర్వ్ చేయాలి. పిల్లవాడు అంటే నాకున్న అవగాహన ప్రకారం నేను ఒకటి చెప్తా, 22 ఇయర్స్ వచ్చే వరకు ప్రతి పిల్లవాడు వాళ్ళ తల్లిదండ్రులు చెప్పింది కంపల్సరీ వినాల్సిందే. అట్లా వింటేనే వాడు భవిష్యత్తులో చాలా చక్కగా ఒక మంచి అభివృద్ధిలోకి వస్తాడు. అంతేగాని ఇప్పుడు ఏమంటున్నా, మొన్న రీసెంట్లీ ఒక కేసు వచ్చింది మాకు. 4th క్లాస్ చదువుతుంది అమ్మాయి, వాళ్ళ గేటెడ్ కమ్యూనిటీలో ఉంటారంట. వాళ్ళ పక్కన అంటే కంపారిజన్ చూడండి, ఆ పక్కన పాప పెద్ద స్కూల్కి వెళ్తుందంట, ఆ స్కూల్లో 5 lakhs ఫీజు అంట. నేను వెళ్ళే స్కూల్లో 60,000 కడుతున్నారు, 60,000 కడుతున్నారు, లేదు నేను ఆ స్కూల్కి వెళ్తా అని చెప్తే ఈ పేరెంట్ నా దగ్గరకు వచ్చి సరికి ఇట్లా సంగతి అని చెప్తే నాకు వంటలు అనిపించింది. అరే పాప చెప్తే మీరు ఏంటంటే లేదు సార్ మా పాప అక్కడికే పోతానంటుంది, ఇట్లా చేస్తుంది, మేము ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు, మేము పోయి జాయిన్ చేసినామని చెప్తున్నారు. అంటే పిల్లలకి వాళ్ళకి మంచి చెడు వాళ్ళకి తెలియదు ఈ ఏజ్లో. అంటే ఒక పేరెంట్గా మీరే వాళ్ళను కంట్రోల్ చేయకుంటే ఇక వాళ్ళు ఎట్లా కంట్రోల్ అవుతారు?
అది కూడా చాలా టోటల్ గా ఇక్కడ పేరెంట్స్ చూసుకోవాలంటారు. అంతే పేరెంట్స్ చూసుకోవాలి. దాంతో ఇప్పుడు పేరెంట్స్ చూసుకుంటే వీళ్ళు ప్రతిరోజు ఎప్పటికీ లేచిన కాడి నుంచి వాళ్ళు ఎంబడబడ్డు కాదు కదా, అంటే వాళ్ళకు ఒక మంచి వాతావరణం క్రియేట్ చేయాలి. పొద్దున్నే పిల్లలకు మార్నింగ్ లేవగానే వాళ్ళకి కొంచెం ఎక్సర్సైజ్ లేకపోతే ఇంకేదో సంథింగ్ వాళ్ళకి చేపించేసి ఉంటే, ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో కూడా మార్నింగ్ ఎక్సర్సైజ్ ఇవన్నీ వాటికైతే స్కోప్ లేదు, ఎందుకంటే మార్నింగ్ 8 o'clockకి స్కూల్స్ ఉన్నాయి కాబట్టి. వచ్చిన తర్వాతనైనా వాళ్ళకి ఇష్టమైన గేమ్ ఏదైతే గేమ్ ఉందో ఆ గేమ్లోకి పంపించడము, లేకపోతే వాళ్ళకి అభిరుచి తెలుసుకోవడం. కొంతమంది డ్యాన్స్ నేర్చుకోవడానికి ఇష్టపడతారు. అంటే సార్ ఒకటి మీ మాటకు వస్తాను నేను, పేరెంట్సే చూసుకోవాలి అని అంటున్నారు. ఇప్పుడు మనం ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేసిన తర్వాత కూడా మొన్నటి వరకు కూడా మనం ఫోన్ ఇవ్వడమే పేరెంట్స్ కి ఒకనొక టైంలో కొనివ్వడమే పెద్ద భారంగా మారిన సిచ్యువేషన్స్ లో కూడా అప్పో చూసి మొబైల్స్ కొనిచ్చిన పరిస్థితిని మనం చూసాం. ఎందుకంటే పిల్లలు ఎడ్యుకేట్ అవ్వాలి, వాళ్ళకి నీడ్. రోజైతే స్కూల్ కి పంపించేవాళ్ళు పేరెంట్స్, అప్పుడు మనకు ఆ పరిస్థితి లేదు. కానీ మనం ఫోన్ లో ఆన్లైన్ క్లాసెస్ చదువుకోవాలి, పిల్లడు ఎక్కడ వెనకబడతాడని చెప్పి పేరెంట్స్ దానికోసమే కష్టపడిన పరిస్థితిని మనం చూసాం. అంటే ఇది ఎక్కువ పిల్లలు ఇక్కడ వీళ్ళు క్లాసెసే వింటున్నారా లేకపోతే ఇంకేమైనా యాప్స్ చూస్తున్నారా అని పేరెంట్స్ ఎక్కడ వాళ్ళని వెనకాల కూర్చొని చూసుకుంటారు. ఇదొక పాయింట్. తర్వాత వచ్చి ఇద్దరు ఎంప్లాయీస్ అవుతారు, వైఫ్ అండ్ హస్బెండ్ కూడా. అప్పుడు పిల్లల్ని ఎవరు కేర్ చేస్తారు, ఎట్లా ఉంటుంది? ఇప్పుడు రెగ్యులర్ స్కూల్కి వెళ్ళినా కూడా పేరెంట్స్ ఎలా చూసుకోగలుగుతారు? ఇద్దరు ఎంప్లాయీస్ అయితే వాళ్ళని ఎట్లా మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి? అదేనండి, ఇప్పుడు అదే చెప్తున్నా. ఇప్పుడు దేనికి శతకోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలు ఉంటాయి. ఇక మొత్తం మేము ఇద్దరం అటే పోతాం, పిల్లల్ని మేము చూసుకోలేమంటే అది తప్పండి. ఉన్న టైంలోనే ఇప్పుడు ఇద్దరికి ఒకే టైం కాకుండా ఈవినింగ్ 6 o'clock 5 o'clock వాళ్ళు వచ్చిన తర్వాత ఇంట్లో కంపల్సరీ అదే ఉమ్మడి కుటుంబం వాళ్ళ సమస్య కూడా ఇక్కడే కదా ఇప్పుడు వచ్చేది. ఇప్పుడు వాళ్ళను ఎవరో మా ఇంట్లో పెద్దవాళ్ళకైతే కంపల్సరీ ఎవరైతే వాళ్ళు వదిలిపెట్టకుండా అయితే మనం ఉత్తానే వదిలిపెట్టాం కదా. సో దాంట్లో నేను చెప్తున్నా అంటే వచ్చిన సమయంని ఈవినింగ్ వచ్చిన పిల్లవాళ్ళకి అసలు ఫిజికల్ ఫిట్నెస్ అనేది లేదండి. చాలామంది చిన్నదానికే వాళ్ళకు దగ్గులు జలుబులు అసలు ఇమ్యూనిటీ కూడా లేకుండా తయారైంది. చాలామంది పిల్లలు మనం తీసుకునే ఫుడ్ కూడా ఇప్పుడు ఏమైపోయింది, చాలామంది పిల్లలు కూడా ఫుడ్ అడిక్ట్ అయిపోయింటే బయట నుంచి ఫుడ్ తినడము, ఏంటి మన పిజ్జాలు తెప్పించుకోవడము, బయట ఫుడ్కి అలవాటు అవ్వడము, ఈ పానీపూరి మొన్న కూడా మనం చాలా చూస్తూనే ఉన్నాం. తర్వాత అంటే ఈ బయట ఫుడ్ తినడం వల్ల కూడా వాళ్ళకు హెల్త్ కూడా కరెక్ట్ ఉండలేక వాళ్ళకు చాలా ఆరోగ్య సమస్యలతో పాటు వాళ్ళు ఏమైపోతుందంటే వాళ్ళొక సైకోగా మారే ఎన్విరాన్మెంట్ మనమే క్రియేట్ చేస్తున్నాం. సో నేను ముఖ్యంగా ఏంటంటే నేను ఏం చెప్తున్నా అంటే పేరెంట్స్ పిల్లలకు టైం ఇవ్వాలి, వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళతో ప్రేమగా ఉండాలి. ఇప్పుడు ఇద్దరు ఇట్లా వైఫ్ అండ్ హస్బెండ్ పోతుంటారు కావచ్చు. ఇప్పుడు నా ప్రొఫెషన్ ఉంది, నేను ఇంటికి వెళ్తే రాత్రి 9-10 అయితే మా పిల్లలు పడుకుంటారు. ఉన్న టైంలోనైనా మదర్ అయినా ఏదో ఒక టైంలోనైనా వాళ్ళ పేరెంట్ అంటే వాళ్ళ పిల్లలు అసలు ఏం జరుగుతుంది అనేది కంపల్సరీ చెప్పాలి. మరి పిల్లలకు కూడా ఏంటంటే మన సమాజంలో జరుగుతున్నాయి, మంచి చెప్పాలి, చెడు చెప్పాలి. మంచి జరిగితే ఏమవుతుందో చెప్పాలి, చెడు జరిగితే ఏమవుతుందో చెప్పాలి. అప్పుడే వాళ్ళు అనలైజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మనం ఏం చెప్తాం, ఏదైనా చిన్న ఇష్యూ జరగగా వాళ్ళకి చెప్పొద్దు అని మనకి మొత్తం వాడిని మూసేసి లోపల తీసుకొని తల పెట్టి చూసుకుంటాం. అట్లా చేయడం వల్ల కూడా వానికి ఒకటేసారి ఆ ప్రాబ్లం మనకు వచ్చేసరికి వాడు ఏం చేయాలో అర్థం కాలేకపోతున్నాయి. చాలామంది పిల్లలు బయటికి వెళ్ళి షాప్కి వెళ్ళి మనమే పేరెంట్స్గా వాడికి వెళ్ళి బయటికి వెళ్ళి ఒక పాల ప్యాకెట్ తేవడానికో లేకపోతే వానికి పెన్సిల్ కొనుక్కుంటానికో నోట్బుక్ కొనుక్కుంటానికి మనం పంపించాలి. పంపించినప్పుడు ఏమైతుందంటే అట్లీస్ట్ వానికి తెలుస్తుంది, అంటే ఎట్లా మాట్లాడాలో తెలుస్తుంది. చాలామంది పిల్లలు ఇంటికి వచ్చిన పెద్దలకు కూడా కనీసం విష్ చేయరు, వాళ్ళతో మాట్లాడరు. అంటే ఇప్పుడు చాలా మటుకు నేను చూస్తున్నా, చాలామంది పేరెంట్స్ కూడా చెప్తున్నారు. అంటే ఏమవుతుందంటే మనం పేరెంట్స్ను పిల్లలు అబ్జర్వ్ చేస్తారు. మీరు ఇప్పుడు ఇంట్లో వైఫ్ అండ్ హస్బెండ్ ఎప్పటికీ గొడవ పెట్టుకుని అనుకోండి, పిల్లలకు అదే ఆలోచన ధోరణి వస్తుంది. వైఫ్ అండ్ హస్బెండ్ పిల్లలతో మనం అంటే ఎట్లా మనల్ని ప్రతి ఒక్క పిల్లవాడు అబ్జర్వ్ చేస్తాడు. పెద్దలు చేసే ప్రతి పనిని పిల్లవాడు అబ్జర్వ్ చేస్తాడు. మనం ఎంత నీతిగా ఉంటామో అదే నేర్చుకుంటారు. మీరు చెప్పినట్టు ఖచ్చితంగా పేరెంట్స్ ఏం చేస్తారు, నాన్నను ఒక హీరోగా ఊహించుకుంటారు, మా నాన్ననే హీరో అనుకుంటారు. చాలా వరకు వాళ్ళు అనుకరిస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు క్రైమ్ రేట్ కూడా పిల్లల్లో కూడా పెరిగిపోతున్న సిచ్యువేషన్ మనకి కనిపిస్తుంది. ఈ రోజు నంద్యాల ఇన్సిడెంట్స్ చూస్తే అంటే ఆ క్రైమ్ ని వాళ్ళు ఎట్లా చూసి నేర్చుకుంటారు. ఇంట్లో అయితే ఎవరికి అది ఉండదు కాబట్టి దీన్ని మనం ఎట్లా చూడాలి? అదే నేను చెప్తున్నా. ఇప్పుడు మనం ముఖ్యంగా ఇంతసేపు మాట్లాడిన దాంట్లో కూడా అంటే ఇప్పుడు ఆ పిల్లలకు కూడా ఆ పాపను అట్లా చేయాలని అది వాళ్ళకైతే ఎవరో చెప్పరు. అంటే నేనేమంటున్నా అంటే ఈ సిచ్యువేషన్స్ వాళ్ళు చూసిన క్రమంలో అంటే మొబైల్లో చూసిన క్రమాలు కానీ, ఇంకా సినిమాలో చూసిన ఓటీటీలో చూసిన దాంట్లో కానీ, లేకపోతే ఉన్న దాంట్లో జరిగిన అంటే వాళ్ళ చుట్టుపక్కల జరిగిన వాతావరణం కానివ్వండి. ఇంట్లో కూడా అంటే కొంతమంది పేరెంట్స్ ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారు ఊర్లలో
వెళ్ళినప్పుడు చాలామంది పేరెంట్స్ కాయ కష్టం చేసి వచ్చి వాళ్ళు డ్రింక్ చేసి వస్తారు. ఇంటికి వచ్చి అతను వాళ్ళ వైఫ్తో చూసే విధానాన్ని, ఆమెతో బిహేవ్ చేసే విధానాన్ని కూడా వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు. ఇలాంటి చాలా వరకు వాళ్ళని ప్రభావితం చేసే అవకాశాలు చాలా ఉంటాయి. సో దీనికి ఒకటే కారణం ఏంటంటే పిల్లల్ని ఎంగేజ్ చేయాలి. పిల్లలకు మంచి ఏంది చెడు ఏంది తప్పకుండా చెప్పే బాధ్యత తల్లిదండ్రులది ఉంటుంది. స్కూల్స్లో కూడా ఏంటంటే మనం ప్రతి దానికి అయిన దానికి కాని దానికి పోయి టీచర్లను కూడా మా బాబును అట్లా చేయొద్దు ఇట్లా ఇవి బంద్ చేయాలి. ఇవి బంద్ చేస్తే ఏమైందంటే ఫస్ట్ పిల్లలు కూడా మంచి మానసిక ఏ టీచర్కైనా ఏముంటుందండి మంచి. ఇప్పుడు మొన్న కేరళలో మనం ఒక చూసాం, చాలా ట్రెండింగ్ అయింది కూడా. ఆయన ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయిన తర్వాత వాళ్ళందరూ వచ్చి వాళ్ళ టీచర్తోని ఒక స్టిక్ ఇచ్చి దెబ్బలు తిన్నారు. అంటే అలా నేనేమంటే అంటే దెబ్బలు కొట్టాలని కాదు వచ్చానంటే అంటే అలాంటి సిచ్యువేషన్స్ని చేస్తేనే. ఇప్పుడు చాలామంది చెప్పిండ్రు, చంద్రచూడ్ గారు ఇంతకుముందు ఒకటి చెప్పిండ్రు, తర్వాత జేడి లక్ష్మణ్ ఆ రోజులలో మేము చాలా దెబ్బలు తిన్నామండి, తింటేనే ఈరోజు వాస్తవం అండి. ఎందుకంటే భయం అనేది పిల్లలకు ఉండాలి. భయం ఉన్నప్పుడే భక్తి, అంటే వాళ్ళకు భయం భక్తి ఉన్నప్పుడే వాళ్ళు చదువుతానికి అవకాశం ఉంటుంది. ఇంకోటి కూడా ఏమంటారంటే చాలామంది పేరెంట్స్ కూడా ఈ అతి గారాభం అనేది చేయకండి. అతి గారాభం వల్లనే పిల్లలు చాలా వరకు ఖరాబ్ అవుతారు. ఈ అతి గారాభం అనేది బంద్ చేసి వాళ్ళని ఎంగేజ్ చేయండి, ఆటల్లో పంపించండి, మంచి హెల్దీ ఫుడ్ ఇవ్వండి, మన హెల్దీ ఎన్విరాన్మెంట్. అంటే మనం చేసే ప్రతి పని కూడా పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేసి అసలు ఏం జరుగుతుంది అనేది వాళ్ళకి తెలియడం వల్ల ఏమైందంటే వాళ్ళు తప్పు చేయాలనే ఆలోచన కూడా వాళ్ళకి రాకుండా చేస్తానికి అవకాశం ఉంటుంది. ఎస్ రైట్. థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ. క్రాంతి గారు.